సార్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు 2020 విజన్ అని అంటూ కూడా ముందడుగులు వేసి ఆ రోజు మైక్రోసాఫ్ట్ దిగ్గజాన్ని ఎవరైతే బిల్ గేట్స్ ఉన్నారో ఆయన ఇక్కడ తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం. ఈరోజు మళ్ళీ అమరావతికి బిల్ గేట్స్ని తీసుకొస్తా ఉన్నారు. ఏంటి ఎలా అనిపిస్తుంది సార్? అసలు ఇప్పుడు ఎలాంటి మార్పులు మనం గమనించగలమంటారు? తర్వాత అమరావతి ప్రాంతంలో శ్మశానం తప్పితే ఏమీ లేదని చెట్లని పొట్లని అంతకంటే ముందు ఉన్నటువంటి రోడ్లనన్నిటిని కూడా తవ్వుకొని అమ్ముకున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ఈ రాష్ట్రాన్ని 11 లక్షల కోట్ల అప్పుకి మళ్ళీ తీసుకెళ్ళి లో బడ్జెట్లో పడేసి విధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ జీరో నుంచి కూటమి ప్రభుత్వం యొక్క సహాయంతో మళ్ళీ ముందుకు తీసుకున్నటువంటి అపర చాణక్యుడు, అపర సంస్కర్తవాది మా చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ గారి యొక్క మద్దతుతో, మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఈ ఆంధ్ర రాష్ట్రం ఈ బాబు గారి తరుణంలో బాగుపడుతున్నందుకు నిజంగా గర్విస్తున్నామని చెప్తా ఉన్నా. అంటే బిల్ గేట్స్ రావడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందంటే సార్? నేను అదే చెప్పబోయింది. ఎందుకంటే శ్మశానం దశ అని చెప్పేసి అన్నావు అమరావతిని. ఈ శ్మశానం దశ నుంచి పిచ్చవాడ, ఇది అమరావతి అమరులు దేవతలు ఉండేటటువంటి రాజధాని. ఈ రాజధానిని పాడు చేయొద్దు, నేను కట్టాననేటటువంటి క్రెడిట్ నువ్వు తీసుకోవాల్సిన పని లేదు, నువ్వు మొదలుగు పెట్టి నువ్వే దీనికి క్రెడిట్ తీసుకోమని చెప్పేసి బాబు గారు చెప్పిన తను ఎస్ అని చెప్పి ఏమో దక్షిణాఫ్రికా ఏమో అని చెప్పి చెప్పినటువంటి మాటలు పొద్దాక చెప్పుకోవాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు బిల్ గేట్స్ ఒక్కసారిగా అమరావతిలో కాలు పెడితే సైబర్ సిటీ యొక్క రూపురేఖలు ఏ విధంగా మారినాయో అమరావతి యొక్క రూపురేఖలు మారబోతూ ఉన్నాయి. ప్రపంచం యావత్తు టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ఇన్స్టిట్యూట్ కూడా బిల్ గేట్స్ రాక వైపు చూస్తాయి, ఇక్కడ పెట్టుబడులు పెడతానికి వస్తాయి. ఇక మీరు జగన్ అనేటటువంటి భూతం వస్తుంది అనేది ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లాంటి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నంతకాలం, ఈ కూటమి ప్రభుత్వం కొనసాగినంత కాలం రాజకీయంగా జగన్కి అది సమాధి కట్టినట్టే అతను వన్ టైం సీఎంగా చరిత్రలో మిగిలిపోతాడని తెలియజేస్తా ఉన్నా. అంటే సార్ గతంలో బిల్ గేట్స్ రాకతో 2020 విజన్ అనేది ఏ విధంగా ముందుకు వెళ్ళిందో దాని ఫలితాలు ఏంటనేది మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు 2047 విజన్తో ఈరోజు 16వ తారీఖున బిల్ గేట్స్ వచ్చిన తర్వాత దీనికి అంటే 2047 విజన్ డాక్యుమెంట్కి ఎంతవరకు ఈయన ప్రాతినిధ్యం కానీ ప్రాధాన్యత కానీ సంతరించుకుంటుందంటారు? అసలు ఏమండి, ప్రాతినిధ్యం వహించకపోవటం కాదు, దానికి పునాదిని అల్లుతున్నాడా లేదా, అల్లినటువంటి పునాదిని భావిత తరాలు తీసుకెళ్తాయా లేదా అని పిచ్చోళ్ళు చంద్రబాబు నాయుడు 47 వరకు ఉంటాడా లేకపోతే 67 వరకు ఉంటాడా అంటే ఎవడు ఎంతకాలం ఉంటాడో ఎవరికి తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం అతను కోహినూరు వజ్రం కంటే ఆంధ్ర రాష్ట్రానికి 1,00,000 రెట్లు ఎక్కువ అటువంటి సంపదను సృష్టిస్తూ ఉన్నాడు. చెత్త మీద పన్నేసినటువంటి ప్రభుత్వాన్ని చంపక దెబ్బ కొట్టి చెత్త నుండి సంపద సృష్టించడం ఎలాగో సమన్వయంతో నేర్పాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు. అదే చేసి చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి సాంకేతిక విద్యలో ఇక నుంచి ఈ సాంకేతిక విద్యలో ఇప్పటికి ఉన్నటువంటి మార్పులు, ఇకపోయబోయే మార్పులతో పాటు ఆంధ్ర రాష్ట్ర ఈ ఇండియన్ యొక్క పౌరులు అమెరికా లాంటి దేశాలకు వెళ్ళి అవమానాలు గురవ్వాల్సిన పని లేదు, కాళ్ళకు చేతులు బేడీలు వేసుకోవాల్సిన పని లేదు. అదేవిధంగా అనేకమైనటువంటి మోసాలు, అక్కడికి వెళ్ళి అనేకమైనటువంటి పనులు డాలర్ల మోజులో పడుతూ ఉన్నాం. కానీ 47 అనేటటువంటి విజన్ వచ్చేటప్పటికి నా తెలుగు జాతి, నా ఇండియన్స్ ఈ క్వాంటమ్ వ్యాలీ, ఈ వ్యాలీ దినదినాభివృద్ధి చెంది శాఖోపశాఖలుగా అనేక మందిని అభివృద్ధి చేస్తుందని, దీనికి కార్యరూపం ఈరోజు జరుగుతున్నందుకు సంతోషిస్తా ఉన్నా.